చదవమ్మా. ప్రకటన 4వ అధ్యాయము 3వ వచనంలో ఇంద్రధనస్సు గురించి మాట్లాడదు. 3, 4, 2 చదువు. మైక్ పెట్టుకోమ్మా. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. చాలు, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి 8 మాసాలు కాచి కాపాడి ఈ 9వ మాసం మొదటి బైబిల్ స్టడీలో పాల్గొనటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ వాక్యం ద్వారా దాచబడిన సత్యములను మా ముందు ఉంచండి. వచనం వెంబడి వచనం, పదం వెంబడి పదం, అందులో దాచబడిన ఆత్మీయ మర్మాలను బోధిస్తూ ఉన్నాం. ఈ 3, 4 వచనాల్లో దాచబడిన సత్యములను మా ముందుంచి ఆత్మీయంగా బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, గడిచిన వారం 7 రకాల సింహాసనాలు చూపించా. నెక్స్ట్ సూర్యకాంతం అంటే ఏంటి? ప్రకాశం అంటే ఆయన పరిశుద్ధతను చూపెడుతూ ఉన్నదని. పద్మరాగం ఆయన తీర్పును చూపెడుతూ ఉన్నదని చెప్తూ ఇంద్రధనస్సు గురించి చెప్పలే. ఇప్పుడు ఆ సింహాసనం మీద ఇంద్రధనస్సు ఉంది. దేవుడు ఒకసారి ఈ లోకమంతా పాపం చేత నింపబడి ఉండట దేవునికి బహు దుఃఖాన్ని కలిగించాడు. జలప్రళయం ద్వారా భూమిని అంతా నాశనం చేసి తర్వాత దేవుడు నరుల హృదయం ఎప్పుడు చెడ్డదే, ఇంకెప్పుడు కూడా జలప్రళయం ద్వారా భూమిని నాశనం చెయ్యను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. జలప్రళయం అయిపోయిన తర్వాత ఆరిన నేలలో నా కుటుంబం బయటకు వచ్చి పవిత్ర జంతువులను, పవిత్ర పక్షులను దహన బలిగా అర్పించాడు. ఆ బలి యొక్క సువాసనను ఆగ్రానించి ఒక నిబంధన చేశాడు. ఇంకెప్పుడు జలప్రళయం ద్వారా భూమిని నాశనం చేయలేదు. చదవమ్మ, ఆదికాండం 8వ అధ్యాయం 20, 21 వచనాలు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఒక తీర్మానం అలాగే ఉంచాడు. ఒక తీర్మానం చేసుకున్నాడు. దానికి గుర్తుగా ఇదేమంటున్నారు? ఇంద్రధనస్సు. ట్రాన్స్లేషన్ దేవుని ధనస్సు అంటే బాగుంటుంది, మరి ఎందుకో ట్రాన్స్లేషన్ ఇంద్రధనస్సు అని పెట్టారు. అయితే దేవుడు సమస్త జీవరాశి, సమస్త జంతువులతో ఒక నిబంధన చేసుకొని ఆ నిబంధనకు గుర్తుగా ఆకాశమందు తన ధనస్సును ఉంచాడు. చదవమ్మ, ఆదికాండం 9వ అధ్యాయం 16వ వచనం. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొను. ఇది నిబంధనకు సాదృశ్యం. అందుకే వర్షం వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనకేం కనిపిస్తుంది? ధనస్సు కనిపిస్తుంది. అంటే ఆ ధనస్సు ఏం చేయబడుతుంది? అలనాడు నోహ్తో నేను ఒక నిబంధన చేసే, ఇంకెప్పుడు కూడా జలప్రళయం ద్వారా భూమిని నాశనం చెయ్యను అని తను దుఃఖపడి, నరుల హృదయం ఎప్పుడు చెడ్డదే కనుక మనుష్యులు ఈ లోక జీవితాత్రం ముగించగానే అప్పుడు తీర్పు తీరుస్తాను అని ఇంకెప్పుడు కూడా అలాగా జలప్రళయం ద్వారా నాశనం చేయని ఒక ధనస్సు పెట్టాడు. కంటిన్యూ చేయమ్మా వచనం. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవాహుతో చెప్పాను. అమ్మ, భూమి మీద సమస్త జీవరాశి, అప్పుడు మనుషులే కాదు, పాకేజ్
పురుగులు, ఆకాశ పక్షులు, భూజంతువులు అన్నీ కూడా సంహరించబడ్డాయి కదా, ఒక్క ఓడలో ఉన్నవి తప్ప. దానికి గుర్తుగా నేను ఒక ధనస్సును పెట్టాను. ఇదే నీకు నాకు నిబంధన. మన దేవుడు నిబంధన చేసే దేవుడు. దేవుడు మొట్టమొదట ఆదాముతో కూడా నిబంధన చేశాడు. అబ్రాహాముతో ఏమని? నిబంధనలో పాలిభాగస్థుడు కావాలి అంటే నీవు నీ కుటుంబం వారు సున్నతు చేయించుకోవాలి. సున్నతు ద్వారా నా నిబంధనలోనికి వస్తాడు. అసలు పరిశుద్ధ గ్రంథమే నిబంధన గ్రంథం. పాత నిబంధన, నూతన నిబంధన. నిబంధన లేకుండా దేవుడు ఏం చేయడు. ఇక్కడ నూతన నిబంధనలో రక్తముతో నిబంధన చేసాడు మనతో. కనుక దానికి గుర్తుగా అందుకే మహిమ ధవళ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చినప్పుడు అక్కడ నీకు ధనస్సు కనబడదు, ఇంద్రధనస్సు కనబడదు. అంటే ఆ ఇంద్రధనస్సును మానవులతో దేవుడు చేసిన నిబంధనను గుర్తుగా ఉన్నది. 4వ వచనములో 24 మంది పెద్దలు కూర్చున్నారు. అక్కడ సింహాసనముల మీద వారి తలల మీద కిరీటాలు ఉన్నట్టు రాయబడింది. అయితే ఈ 24 మంది పెద్దల గురించి దాదాపు 3-4 ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ 24 మంది పెద్దలు, 1 ఇశ్రాయేలు 12 గోత్రాలకి 12 మంది పెద్దలు, 2 అపోస్తలులలో 12 మంది అపోస్తలులు 12 మంది, మొత్తం 24 మంది. దానికి గుర్తుగాని కొంతమంది అంటారు. చదవమ్మది ప్రకటన 21వ అధ్యాయము 12వ వచనములో ఆ గుమ్మములు 12 గుమ్మములు ఉన్నాయి. 12 గుమ్మములకు 12 ఇశ్రాయేలు గోత్రం యొక్క పేర్లు రాయబడి ఉంటాయి. 21:12. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. ఇక్కడ ఏంటి అమ్మ? అలాగ ఉంచమ్మా. 12 గోత్రముల యొక్క నామం. 14వ వచనములో దాని పునాదులు 12 పునాదులు. అయితే పునాదుల యొక్క ప్రాకారాల యొక్క పేరుల్లో అపోస్తుల పేర్లు రాయబడ్డాయి. 12 మంది అపోస్తుల పేరు. 14వ వచనం చదవమ్మ. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. అమ్మ, ఇక్కడ 24 మంది పెద్దలు, 12 మంది అపోస్తుల యొక్క ఆ అపోస్తుల పేర్లు, 12 మంది పాత నిబంధన ఇశ్రాయేలు గోత్ర పెద్దలు అంటారు. రెండోది ఇంకొక ఆలోచన ఏంటంటే మొదటి దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో ఇక్కడ దావీదు యాజకుల యొక్క సంఖ్య పెరుగుట వలన యాజకులకు తరగతులు విభజించి ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క ప్రెసిడెంట్ని పెట్టాడు. 24 మంది ప్రెసిడెంట్లు పెట్టాడు యాజకులకు. ఒక్కొక్కరు వారి వారి తరగతి చొప్పున 2 వారాలు యాజకత్వం చెయ్యాలి. అందుకే మన నూతన నిబంధనకు వచ్చేసరికి అబియా తరగతికి చెందినటువంటి జకరియా తన క్రమం ప్రకారం యాజకత్వం చేయటానికి వచ్చాడు. చదవమ్మది మొదటి దినవృత్తాంతాలు 24:10. 7వది హక్కోజునకు, 8వది అబియాకు, 9వది చివరికి చదువు. ఎంతమంది ఉంటారు అక్కడ? 24 మంది పెద్దలు ఉంటారు. అవన్నీ చదవటానికి 24వది మయజ్యాకు పడింది. ఎంతమంది పెద్దలను పెట్టాడు? నాయకుల్ని 24 మంది పెద్దలు. వీరి పేర్లే అంటారు. అయితే కొంతమంది ఏమంటారు అనంటే సంఘానికి సాదృశ్యం ఇది. ఎలాగా అంటే సంఘము ఎత్తబడిన తర్వాత 24 మంది పెద్దల గురించి ప్రకటన గ్రంథంలో 13 సార్లు రాయబడింది. ఒక్క ప్రకటన గ్రంథంలోనే 13 times 24 మంది పెద్దల గురించి రాయబడింది. అంటే క్రీస్తు రక్తములో కడగబడి వాక్యానుసారమైన జీవితం జీవించి అంతము వరకు పరిశుద్ధతలో నడిచిన వారే ఎత్తబడిన సంఘములో ఉండే పెద్దలు. అంటే పెద్దలనంటే విమోచించబడిన వారు అని అర్థం, సంఘము అని అర్థం. ఇక్కడ 3వ వచనం తర్వాత 4వ వచనం నుంచి సంఘం కనబడదు. సంఘం ఎక్కడ ఉంటుంది?
భూమి మీద కాదు, పరలోకంలో ఉన్నట్టు చూపెడుతున్నాడు కదా. దీనికి సాదృశ్యంగా 3 వచనాలు ఇస్తాను అమ్మా. ఇక్కడ అపోస్తుల కార్యం 14వ అధ్యాయం, ఇక్కడ పౌలు గారు 14వ అధ్యాయము 23వ వచనములో అక్కడ సంఘమునకు పెద్దలుగా ఉండటానికి, సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పెద్దలను నియమించినట్టు ఉంది. చదవమ్మ 14:23. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అమ్మా, పెద్దలు ఉన్నారు కదా, అంటే ఎత్తబడిన సంఘమే ఈ సంఘం, ఈ సింహాసనాల మీద కూర్చున్నారు అంటారు. పెద్దలు అంటే సంఘంలో ఈరోజు సంఘాన్ని నడిపించడానికి పెద్దలు ఉంటున్నారు. అయితే ఈ పెద్దలు ఉంటారు. ఈ పెద్దలను ఎలాగ ఎన్నుకున్నారు? ఆ రోజుల్లో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఎన్నుకున్నారు. కానీ ఎలక్షన్లు పెట్టి ఎన్నుకోలే. అంటే ఈరోజు ఆ సంఘ పెద్దలు ఎలాగ తయారయ్యారంటే సంఘం యొక్క అభివృద్ధి కొరకు పాటు పడవలసింది. ఆ రోజుల్లో సంఘ పెద్దలు అధికారం కొరకు పాకులాడలే, ధనం కొరకు పాకులాడలే. వారికి ఉన్న ధనాన్ని అంతా కూడా సేవ కొరకు ఖర్చు పెట్టే. ఎవరు వీరు అంటే పెద్దలు. ఎవరు పెద్దలు? ఆత్మీయ ఎదుగుదల కలిగిన సంఘములో ఉన్న పెద్దలు. వీరే సింహాసనం మీద కూర్చుంటారు. అంటే రక్షణ పొందిన వారు, క్రీస్తు రక్తంలో విమోచించబడిన వారు పెద్దలు. అమ్మ చదువమ్మ ఇంకో వచనం కూడా, మొదటి అదే 14:23 చదివే కదా, 10:27 గుర్తులేదు. ఇంకో పెద్దలు కూడా ఎఫెసీలో నుంచి పెద్దలను ఎన్నుకుంటారు. ఒక్క నిమిషం వెయిట్ చేయొచ్చు, నేను చూస్తాను. వీరే ఆ పెద్దలు, అంటే ఎత్తబడినటువంటి గుంపును పెద్దలు అన్నారు. రెండో ఎఫెసీలో కూడా ఉండాలి, పెద్దలుగా ఏర్పరచుకున్నాడు అని. ఈ పెద్దలు 24 మంది అంటే ఆత్మీయంగా ఎదుగుదల కలిగిన వారు. వీరు ఎక్కడ ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారు? తెల్లని వస్త్రాలు. తెలుపు దేన్ని చూపెడుతుంది? పరిశుద్ధతను చూపెడుతూ ఉన్నది. అంటే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్న వారు సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు శ్రమలలో గుండా వెళ్ళిన వారు. ప్రకటన 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుంటే పరలోకములో ఉన్న దేవదూతలు ఇంత గొప్ప శోభాయమానంగా పరలోకాన్ని స్వాధీనం చేసుకుంటున్న వీరు ఎవరు అంటే మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారు. చదవమ్మ. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అమ్మ, ఎవరు వీరు? యేసు రక్తంలో కడగబడిన వారు. అంటే పాపము యేసుక్రీస్తును రక్షకుడిగా స్వీకరించిన తర్వాత విమోచించబడిన విమోచన, ఆ పరిశుద్ధతను అంతము వరకు కాపాడుకున్నవారు. వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. అందుకే అపవిత్రత లేని వారు, హెచ్కేలు 4:14 అపవిత్రమైనది ఏది
నేను ముట్టుకోలే, అపవిత్రమైన పని నేనేమీ చెయ్యలే అంటే పరిశుద్ధులు మాత్రమే పరలోక పట్టణంలో ఉంటారు. పరిశుద్ధులు మాత్రమే సింహాసనం మీద కూర్చొని 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. ఇక్కడ కూర్చుని మనం ఒకప్పుడు పాపులం, అయితే క్రీస్తును రక్షకుడిగా స్వీకరించిన తర్వాత యేసు రక్తంలో మన పాపాలు కడుక్కొని మచ్చ డాగు కల్మషము లేకుండా నిర్దోషమైన జీవితం జీవించిన వారు సింహాసనం మీద కూర్చుంటారు. చదువమ్మ 4:14. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందిన వాడను కానే, బాల్యము నుండి నేటి వరకును చచ్చిన అక్కడ ఏమన్నాడు? ఎన్నడూ అపవిత్ర పొందినవా అంటే రక్షణ పొందిన తర్వాత ఎన్నడూ కూడా తిరిగి పాపం చేయలే, ఎన్నడూ కూడా లోకం వైపు చూడలే, ఎన్నడూ కూడా పాపం వైపు చూడలే, పాప కార్యాలు చేయలే. ఆ పవిత్రతను కాపాడుకున్న వారు పెద్దలు. రెండవది ఇర్మియా 26:15 ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, దేవుడు నన్ను పంపిన సంగతులను నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ నన్ను గనక మీరు చంపితే, ఇక్కడ ఏమన్నాడు? నిరపరాధి యొక్క రక్తాన్ని మీరు భూమి మీద చిందించినట్టుంటుంది, అది మీ మీద, మీ పట్టణముల మీద, మీ ప్రజల మీద ఉంటారు. నేను నిరపరాధిని అంటే అపరాధము లేనివాడు. 26:15. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికిని ఈ పట్టణము మీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్త దోషము తెప్పించుదురని నిస్సందేహం. అమ్మా ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడు? అపరాధము లేని వాడను నేను, దేవుడు నన్ను పంపిన సంగతులను మీకు తెలియజేస్తున్నా. అంటే ఎవరు ఈ సింహాసనం మీద కూర్చుంటారు? పవిత్రతను కాపాడుకున్నవారు, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత తిరిగి పాపం చేయకుండా రాకడ వరకు పవిత్రత కలిగి జీవించిన వారు, ఈ లోక జీవితయాత్ర ముగించేటంత వరకు అపరాధము కానీ దోషము కానీ లేని వారు వీరు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. 2, వీరి మీద ఏమున్నాయి? కిరీటాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా అమ్మ యేసయ్య ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు విందులో అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ తీర్పు జరుగుతుంది అని అంటున్నారు కదా. న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఎందుకు? ఇప్పుడు ఒలింపిక్స్లో గేమ్స్లో పాల్గొనేటప్పుడు జడ్జి ఉంటాడు, తెలుసు కదండి. జడ్జి చూస్తాడు. అక్కడ దేనికి? తీర్పు తీర్చడానికి కాదు, బహుమానాలు ఇవ్వటానికి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు పాటల పోటీల్లో కూడా చూస్తూ ఉంటాం కదా. పాటల పోటీల్లో జడ్జా ఏమంటారమ్మా? జడ్జి అంటారా? కూర్చొని మార్కులు వేస్తూ ఉంటారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని. ఇక్కడ వీరి మీద కిరీటాలు ఉన్నాయి. ఏంటి కిరీటాలు? 1 ఆయన రాకడ కొరకు అపేక్షించిన వారికి మంచి పోరాటం. అమ్మ 2 తిమోతి 4 పట్టుకోమ్మ. మంచి పోరాటం పోరాడిన వారికి అంటే దాని అర్థం ఏంటి? చెడ్డ పోరాటం కూడా ఉంది. అంటే మంచి పోరాటం పోరాడుతుంది, పరుగు తుదముట్టించి తిని. అంటే ఏ పని కొరకైతే దేవుడు నన్ను పిలుచుకున్నాడో ఆ పని అంతము వరకు కొనసాగించాలి. పరుగు తుదముట్టించుట నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. అంటే ఏ విశ్వాసము ద్వారా రక్షణలోకి వచ్చేవో ఆ విశ్వాసం అంతము వరకు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. నా కొరకు నీతి కిరీటం. ఇది పౌలు కొరకే కాదు, ఇంకేమన్నాడు? ఆయన రాకడ కొరకు అపేక్షించే వారందరి కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. చదవమ్మ 4, 7, 8. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించు. ఎవరికి? ఒక పౌలుకే అన్నాడా? రాకడ ప్రత్యక్షత అపేక్షించు వారి కొరకు, రాకడ కొరకు సిద్ధపడి అంతమ వరకు వారి విశ్వాసాన్ని కాపాడుకున్న వారు అందరికీ నీతి కిరీటం ఇవ్వబడతాది. ఇదొక కిరీటం. 2, శోధనలో జయిస్తే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం
12వ వచనములో శోధన సహించువాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడై దేవుడు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుకుంటాడు అంటే పర్వం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో నువ్వు ఓడిపోతే కిరీటాన్ని పోగొట్టుకుంటావు. శోధనలు వస్తాయి. శోధనలు రానివాడు గొప్పవాడు అనలే, శోధనలు సహించువాడు గొప్పవాడు. అంటే ఈ శోధనలో నువ్వు నిలబడితే, శోధనలో దేవుణ్ణి సనుక్కోకుండా, దేవుని మీద కొనుక్కోకుండా, ఈ శోధన తర్వాత దేవుడు ఒక ఆశీర్వాదాన్ని పెట్టాడని ఆ శోధనను భరిస్తే ఏంటి? జీవ కిరీటం. అమ్మ యోబు 1వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ పరలోకములో అటు ఇటు తిరిగి సాతాన్ దేవుని దగ్గరికి వచ్చి అంటుంది, భూలోకంలో యోబును నువ్వు చూసావా అంటే ఏమంటుంది? ఊరకనే యోబు నిన్ను స్తుతిస్తున్నాడా? ఊరకనే దేవుడు భక్తి కలిగి ఉన్నాడా? అతనికి కలిగిన వాటి చుట్టూ కంచేసావు, నువ్వు బహుగా ఆశీర్వదించావు, బిడలనిచ్చావు, దాసీలనిచ్చావు. ఆ కంచె తీసేయి, ఆశీర్వాదాలన్నీ తీసేయి, నీ ముఖం మీద నేను దెడతాడనంట. చదువమ్మ 11వ వచనం 1:11. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ఏమంటుంది సాతానుడు? నీ ముఖం ఎదుట నిన్ను తిడతాడు. ఇవన్నీ తీసేయి. ఆశీర్వాదాలు ఇచ్చావు, 10 మంది బిడ్డలను ఇచ్చావు, దాసీలను ఇచ్చావు, అందుకు స్తుతిస్తున్నాడు. చుట్టూ కంచేసాం, మళ్ళీ ఎవరు కూడా ముట్టకుండా అని. అవన్నీ తీసే ముఖాన్ని నేను తిడతాడని. అమ్మ యోబుకు శోధన వచ్చింది. భార్య కూడా 2వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ భార్య అంటుంది, ఇంకను యథార్థతను విడిచిపెట్టవా? నీ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి చావు. చూడండి, కొంతమంది భార్యలు ఎంత మంచి భార్యలు ఉంటారంటే, ఇలాంటి భార్యలు ఏంటి? దేవుని దూషించి చామంటుందండి. చదవమ్మా 2:9. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. చూడు, అంటే శ్రమ వచ్చినా, శోధన వచ్చినా ఏం విడిచిపెట్టలేదమ్మా? యథార్థతను విడిచిపెట్టలేదు. అంతము వరకు యథార్థతను కాపాడుకున్నా కనుక కొన్నిసార్లు నీ యథార్థత పరీక్ష కలుగుతుంది. యథార్థకు ఆ పరీక్షలో నువ్వు గెలిస్తే, ఆ కష్టాలలో శ్రమలలో తట్టుకొని నిలబడితే, దేవుణ్ణి శ్రమల్లో కూడా దేవుణ్ణి కొనియాడితే కిరీటాన్ని ఇస్తాడు, జీవ కిరీటం. అమ్మా ఇప్పుడు యోబు అన్నింట్లో గెలిచాడు. యోసేపు కూడా శ్రమలు వచ్చాయి. పాపం చేస్తే చెరసాల్లో పడి ఉండేవాడుగా. దేవునికి విరోధంగా ఈ పాపం నేను ఎట్లు చేస్తాను అన్నందుకు చెరసాల్లో పడ్డాడు. అమ్మ చెరసాల్లోనే ఉన్నాడా? పవిత్రతను కాపాడుకున్నందుకు చెరసాలలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనం మీదకి వెళ్ళాడు. ఈ భూమి మీద కొన్నిసార్లు నీకు శోధన వస్తుంది. ఆ శోధనలో నిలబడితే, గెలిస్తే జీవ కిరీటాన్ని పొందుకుంటావు. ఆ పెద్దలు ఎత్తబడిన సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మనం ఎత్తబడిన తర్వాత, అమ్మ అక్కడ ఆయన న్యాయపీఠం ఎదుట అని ఉంది కదా, న్యాయాధిపతి. ఏంటి న్యాయాధిపతి? మనం చేసే భూమి మీద చేసే మంచి పనులకు న్యాయం చేసి బహుమానాలు ఇస్తామంటాడు. అక్కడ ఆ 7 సంవత్సరాలు ఏం జరుగుతుందంట? విందుశాలకు తీసుకెళ్తాడు, బహుమానాలు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు, పోర్ట్ఫోలియోలు నిర్ణయిస్తాడు. భూమి మీద వచ్చినప్పుడు నువ్వు అక్కడ పరిపాలన చేయాలి ఏంటన్న పోర్ట్ఫోలియోలు అక్కడ తెలుస్తాయి. అమ్మ ఇది 2వ కిరీటం. 3వ కిరీటం అతిశయ కిరీటం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ భూమి మీద జీవించినప్పుడు నువ్వు ఎలా రక్షించబడ్డావు? యేసును రక్షకుడిగా స్వీకరించిన తర్వాత నీకు కలిగిన నెమ్మది, సంతోషం,
సమాధానం నీ పొరుగువాడికి చెప్పి సువార్త చేసి సువార్త బీజం అన్న హృదయంలో నాటబడేటట్టు వాక్యము ప్రార్థన అన్న కన్నీటితో ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి ఆత్మలను రక్షిస్తే అక్షయ కిరీటం వస్తుంది. ఇక్కడ భక్తుడైన పౌలు అంటున్నాడు, మా ఆనందమైనను అక్షయ కిరీటమైనను ఏది మా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు మీరే కదా మా అక్షయము, నిత్యముగా మీరే మా ఆనందం. చదవమ్మా 2:9-10 మొదటి తెస్సలోనిక 2:19 ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. అమ్మ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా నేను ఒక్క ఆత్మను రక్షించానన్న వాళ్ళు చెప్పండి. ఇప్పుడు సురేష్ ఉన్నాడు, ఇదిగో ఎలియాదు కనిపించాడు, అక్కడ పరలోకం వెళ్ళగానే ఆ కిరీటం అక్కడ పొందుకుంటాడు. ఇక్కడ మీరమ్మా నందిని, మరి కిరీటాలు ఉండవు అక్కడ. ఇంకెవరున్నారు ఇక్కడ? ఒక్క ఆత్మనైనా రక్షిస్తే పరలోకములో వారే నీకు అక్షయం, వారే నీకు ఆనందం, వారే నీకు కిరీటాలు తీసుకొని వస్తారు. కిరీటం ఇది 3. 4 సంఘములో పెద్దగా ఉన్నవాడు మందని చక్కగా కావలి కాసి మంద క్షేమం కొరకు పాకులాడితే, ప్రార్థించితే మందం కొరకు సంఘాన్ని అభివృద్ధిలోనికి నడిపిస్తే సంఘ పెద్దలకు వాడబారని కిరీటం ఇస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయం 3-4 వచనాలు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. అన్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో అధికారం కొరకు కుమ్ములాట్లు సంఘాల్లో మా ప్రెసిడెంట్ పోస్ట్ కావాలి, సెక్రటరీ పోస్ట్ కావాలి. ఇక్కడ అన్నాను, అధికారం కొరకు కొట్లాడుకోకూడదు, మందకు మాదిరిగా ఉండండి. ఇక్కడ సంఘ పెద్దలు ఎలాగుండాలి? ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి, క్షమించే గుణం కలిగి ఉండాలి, మిత భాష అయి ఉండాలి. అంతేగాని స్వలాభం కొరకు ఏమీ చెయ్యకూడదు. ఇక్కడ అంటున్నాడు, మందకు మాదిరిగా ఉండాలి. ఆ సంఘ పెద్దను చూచి, ఏమండి పెద్ద అంటే ఆయన ఎంత తగ్గింపు ఉందో చూసారా, ఎంత క్షమాగుణం ఉందో చూసారా. మాదిరిగా ఉండాలి. చదవమ్మా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎవరికమ్మాయికి? పెద్దలుగా నియమించి ఆ పెద్దరికాన్ని కాపాడుకుంటూ ప్రేమ కలిగి క్షమాగుణం కలిగి మితభాషగా ఉండి సంఘ క్షేమం కొరకు పాకులాడి మంచిగా మందని కాస్తే వారికంట వాడబారని మహిమ కిరీటం, అక్షయ కిరీటం. అంటే దేవుడు నీకు అప్పగించిన పరుగును తుదముట్టిస్తే అక్షయ కిరీటం. అమ్మ 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనమా. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చాలు అమ్మ. ఏంటంట కిరీటం? అప్పగించిన పని. పందెరంగుల పోరాడబడ అందరూ పరిగెడతారు, బహుమానాలు 3కే వస్తాయి. అయితే ఈ పందెములో, ఈ ఆత్మీయ పందెములో గురి చేరిన ప్రతి వాడికి, దేవుడు అప్పగించిన పనిని తుదముట్టించిన ప్రతి వానికి అక్షయ కిరీటం. అది అక్షయ కిరీటం, ఇది అక్షయ కిరీటం. ఇక్కడ ఈ పెద్దల మీద కిరీటాలు ఉన్నాయి. అంటే ఎత్తబడిన తర్వాత సంఘములో ఒక్కొక్కరు ఈ భూమి మీద వారు జీవించిన జీవితాలను బట్టి, వారు రక్షించిన ఆత్మలను బట్టి, వారు కాపాడుకున్న విశ్వాసాన్ని బట్టి, వారు పరుగును తుదముట్టించిన బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కిరీటాలు ఇస్తాడు. 3వది, వారు అక్కడ కూర్చున్నారు, సింహాసనం మీద కూర్చున్నారు పెద్దలు.
అంటే సింహాసనం దేన్ని చూపెడుతుంది? పరిపాలన చూపెడుతూ ఉన్నది, అధికారాన్ని చూపెడుతూ ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రకటన 3వ అధ్యాయము 21వ వచనములో, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండియున్న ప్రకారం జయించిన వారిని నాతో కూడా కూర్చుండబెడతాను. అమ్మా, జయ జీవితం జీవించిన వారు అంటే, జయ జీవితం అంటే నీ శరీరం మీద నీకు జయం కావాలి. కొంతమందికి వారి కోపం వారి కంట్రోల్లో ఉండదు, వారి చూపులు వారి కంట్రోల్లో ఉండవు, వారి ఆలోచనలు వారి కంట్రోల్లో ఉండవు, వారి తలంపులు వారి కంట్రోల్లో ఉండవు. ఎవరైతే వారి చూపులను, ఆలోచనలు, వారి శరీరాన్ని తన స్వాధీనపరుచుకొని ఏలుకుంటాడో వారు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. యేసుతో కూడా కూర్చొని 1000 ఏళ్ల పరిపాలన చేస్తా. మనం మీకు చెప్పాను కదా, ఎవరికి పరిపాలన చేస్తాం, ఎవరికి తీర్పు తీరుస్తాం, అధికారం ఇచ్చాడు కదా. అమ్మ, ఎవరికి? ఇంతకు మునుపు గ్రంథాల గురించి చెప్పినప్పుడు చెప్పే, ఎవరికి తీర్పు తీరుస్తాం మనం? దేవదూతలకు, పడిపోయిన దేవదూతలకు. చదవమ్మ, 1 కొరింథీ 6వ అధ్యాయం 2-3 వచనాలు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎక్కడ వీరు సింహాసనం మీద కూర్చున్న వారు ఏ వస్త్రాలు వేసుకున్నారమ్మా? తెల్లని వస్త్రాలు. తెలుపు దేనికి? పరిశుద్ధతకు సాదృశ్యం. ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధుల లోకానికి తీర్పు తీరుస్తా. ఎవరికి? పడిపోయిన దేవదూతలకు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పులో మనం తీర్పు తీర్చే అధికారం పొందుకోవాలంటే 1 సహనం ఉండాలి. అమ్మ, 2వ తిమోతి 2వ అధ్యాయము 12వ వచనములో ఇక్కడ అంటున్నాడు, సహనము కలిగిన వాడు ఏలును. 2:12. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అమ్మ, సహించిన వాడమైతే, అందుకే క్రీస్తు ప్రభుల వారు రక్షణ ఉచితమే. ఇక్కడ ఏమన్నాడు? అంతము వరకు మీరు సహనాన్ని కాపాడుకోవాలి. సహనం కోల్పోతే ఏమవుతుంది? నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావు. అంతం వరకు సహించు వాడెవరో వాడే రక్షించబడతాడు అనంత. ఇక్కడ అంటున్నాడు, ఈ భూమి మీద నువ్వు 1000 ఏళ్ళ పరిపాలన కూర్చోవాలంటే సహనం కావాలి. సహనం లేనివాడు ఎవ్వడు కూడా పరిపాలనలో కూర్చోడు. సహనం లేకపోతే ఒక కుటుంబాన్ని కూడా ఒక వ్యక్తి పోషించలే. గద్దించి వాక్యం చెప్తే వినటానికి మీకేం కావాలి? సహనం కావాలి. ఏంటండి గద్దిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, సహనం కోల్పోతే సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందుకే అని అంటున్నాడు, శ్రమలను తట్టుకోవటానికి సహనం కావాలి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనములో ఇక్కడ అంటున్నాడు, పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా శ్రమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన మహిమను పొందుకుంటాం. 8:17 పిల్లలమైతే వారసులం, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చాలు అమ్మా, ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నారు ఎత్తబడినటువంటి సంఘం. ఈ సింహాసనం ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు? రాజులమని పిలుస్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం రాజులము, యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అమ్మ, ఇక్కడ సింహాసనం పరిపాలన చూపెడుతూ ఉన్నది. అంటే పరిశుద్ధులు లోకాన్ని పరిపాలన చేస్తారు. ఇది 4వది కార్యం. 5వది, వీరు ఈ పెద్దలకు ఏమున్నాయి?
ధూప దీప నైవేద్యాలు పట్టుకొని దేవుణ్ణి ఆరాధించటానికి వస్తున్నారట. చదవమ్మ ప్రకటన 5:8. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు అమ్మా ఏంటి? ధూప ద్రవ్య 24 మంది పెద్దలు సువర్ణ దీపం. సువర్ణ ఏంటి? మళ్ళీ చదవమ్మ అది. సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు. అమ్మ పాత నిబంధనలో యాజకత్వం చెయ్యాలి, ధూపం వెయ్యాలి అంటే ఎవరు? లేవి గోత్రపు వారే చెయ్యాలి, వేరే వారు చేయటానికి అర్హులు కాదు. దేవుడు పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరానికి ఒకసారి ధూపం పట్టుకొని లోపట వేసి అతి పరిశుద్ధ స్థల నిబంధన మందసానికి వెళ్ళినప్పుడు యాజకుడు నిలువటంగీని ధరించేవాడు. అంటే శరీరం కనబడకూడదు. 2, ఆ యాజకుడు ఆ నిలువటంగి వస్త్రానికి గంటలు ఉండేవి. గంటలు మోగుతున్నంత వరకు ఆయన బతికినట్టు లెక్క. గంటలు ఆగిపోతే పాపం చేశాడు కనుక దేవుడు మొత్తేవాడు. ఆ పవిత్రత కనుక ఉండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళితే అక్కడ మొత్తేవాడు. ఎప్పుడైతే గంటలు ఆగిపోయాయో పాపం చేశాడు, మొత్తేవాడు. లోపలికి ఎవరు అరకట్టు కదగా ఆ నడికట్టు పట్టుకొని లాగేసేవారు. అంటే ఇక్కడ ధూపం పాత నిబంధనలో లేవి గోత్రపు వారే. మరి ఇక్కడ నూతన నిబంధన సంఘాన్ని చూపెడుతూ ఉన్నది. దానికి సాదృశ్యం చెప్తాను. చదవమ్మ 30వ అధ్యాయము 28వ వచనం చదవమ్మ. నిర్గమకాండం. దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటికి తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. 30 చూడమ్మా. నిలువటంగి ఇరవై 28 చూడమ్మా. 28 20 నిర్గమకాండ 28 చూడండి. మరియు 28 34 35 వచనాలు. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. చాలు. ధ్వని ఆగిపోతే అర్థం ఏంటమ్మా? పాపం చేశాడు కనుక. ఇక్కడ ధూపద్రవ్యాలు పట్టుకొని పెద్దలున్నారు. పాత నిబంధనలో ధూపం వేయవలసింది లేవీలు మాత్రమే. పరిశుద్ధ మనకు తెలుసు, సమూయేలు అర్పించవలసిన బలి సౌలు అర్పిస్తే ఏమైంది? రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. యాజకుడు వేయవలసిన ధూపం ఉజ్జియా వేయబోయాడు, ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. అయితే వీళ్ళు ధూపం పట్టుకున్నారు అని అంటే నూతన నిబంధన సంఘానికి సాదృశ్యం. నూతన నిబంధన సంఘం రక్షించబడిన వారికి దేవుడు 2 అధికారాలు ఇచ్చాడు. యాజకత్వం చెయ్యటానికి, రాజులుగా. ఈ 2 అధికారాలు దేవుడు రక్షించబడిన నూతన నిబంధన సంఘానికి
క్రీస్తు రక్తములో విమోచించబడి కడగబడిన వారికి ఇది ఇచ్చాడు. చదవమ్మ 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక అమ్మా సమూహమును. ఇక్కడ చూసారా, పాత నిబంధనలో ఏంటి? యాజకుడే. యాజకుడు లేవి గోత్రం వారే యాజకుడు, యూదా గోత్రం వారే రాజులయ్యారు. అయితే నూతన నిబంధన వచ్చేసరికి క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వాడు యాజకుడు. అమ్మ యాజకుడు చేయాల్సిన పని మనం చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, సువార్త చేస్తున్నాం కదా. ప్రార్థన అంటే ధూపం, అంటే యాజకత్వం చేస్తున్నాం, రాజుగా కూడా పరిపాలన చేస్తున్నాం. అంటే ఈ పెద్దలు ఎవరిని చూపెడుతుంది? రక్షించబడిన నూతన నిబంధన సంఘానికి సాదృశ్యంగా, ఎత్తబడిన సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. 6వది చివరిది, మీరేం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. సింహాసనం మీద కూర్చొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి సమరయ పట్టణానికి ప్రభుల వారు వెళ్తే సమరయ స్త్రీ అంటుంది, ప్రభు అదిగో యాకోబు కట్టించిన మందిరం ఉంది, మేము కూడా ఆ కొండ మీదకి వెళ్ళి ఆరాధన చేస్తాం అంటే ప్రభుల వారు ఏమన్నారు? మీకు తెలియని ఆరాధన ఒకటి ఉంది, ఆ కాలం రాబోతూ ఉంది. ఏంటి? దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలము రాబోతూ ఉన్నది. వీరంతా, ఈ సంఘమంతా ఏం చేస్తున్నారు? భూమి మీద ఉంటుండగా దేవుని స్తుతించిన వారు, దేవుని ఆరాధించిన వారు పరలోకంకి వెళ్ళిన తర్వాత కూడా తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ సింహాసనముల మీద కూర్చొని కిరీటాలు పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు, ఆత్మతోనూ సత్యముతోనూ. 2వది, మాటతో క్రియతో యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. కొలస్సి 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? అక్కడ సింహాసనం మీద కూర్చొని ఆరాధన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ అంటున్నారు, మాట చేత క్రియ చేత మనందరం ఎలాగెళ్తున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాం. ఆయన ద్వారా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రికి. ప్రభు బల్లలో పాలు పంపులు పంచుకున్నప్పుడు కూడా ఆ ఆశీర్వచనము పాత్రలోనిది తాగినప్పుడు స్తుతిస్తూ తాగుతున్నా. 1 కొరింథీ 10:16. అందుకే ఆ బల్లనేమంటున్నారు? ప్రభు బల్ల ఆరాధన వర్తమానం అంటున్నాం కదా. ఆరాధన, దేవుని ఆరాధన చేస్తూ ఆ బల్లలో పాలు పంచులు పంచుకుంటున్నా. 10:16. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. అమ్మ పుట్టినట్లు ఏముంది? స్తుతి ఉంది కదమ్మా. స్తుతించు స్తుతి పాత్రలోని స్తుతి ఉంది కదా. అంటే ప్రభు బలలో పాలు పంపులు పంచుకునేటప్పుడు ప్రతి వారు కూడా నీ కొరకై నలుగుగొట్టబడిన దేవుని యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించాలి. ఎందుకమ్మా బలలో పాలు పంపులు పంచుకుంటాం? జయ జీవితం జీవించటానికి. అలాగా 2 సాదృశ్యాలు చెప్తాను అమ్మా. ఆదికాండం 12వ పట్టుకు. ఇక్కడ శారా ఐగుప్తులో రాజు దగ్గరికి వెళ్ళింది. ఐగుప్తులో ఏమన్నారు? బహు అందగత్తి అని అంటే తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టుకున్నాడు. శారాను బట్టి అబ్రాముకు దాసీలు, గొర్రెలు, మందలు బహుమానంగా ఇచ్చారు. ఇస్తే అబ్రాము తీసుకున్నాడు. చదవమ్మ 12:16. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను,
అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడిన. అమ్మ ఇక్కడ తీసుకున్నాడు కదా. ఇప్పుడు మెల్కీసెదెకు అబ్రహాముకు ప్రత్యక్షమై రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ఇప్పుడు సొదొమ రాజు అంటున్నాడు, కష్టపడి 5 రాజులను జయించి చెరపట్టబడిన భార్యను బిడ్డలను తీసుకొచ్చావు, కొలసొమ్ము నువ్వే తీసుకో అన్నాడు. ఏమన్నాడు అప్పుడు? చూసారా, బల్లలో పాలు పంపులు పంచుకున్నట్టు జయ జీవితానికి సాదృశ్యం. ఏం చేశారు? వెంటనే రేపటి దినాన్న అబ్రహామును నీవే ధనవంతుడు చేసావని చెప్పకుండా ఉండు నిమిత్తం చెప్పులు వారైనను నూలు పోగైనను తీసుకోను. ఎలా చేయించాడమ్మా? ఎలా చేయించాడు? బల్లలో పాలు పంపులు పంచుకో. అమ్మ ఆదికాండం 14 చదవమ్మా. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అబ్రహామునకు 14 ఉంటుంది. అబ్రహామునకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చి ఆశీర్వదించాడు. చదవమ్మా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును దీవించాడు. ఇప్పుడు దీవించబడిన తర్వాత శోధన వచ్చింది. బలలో పాలు పంపులు పంచుకున్నాడు కనుక శోధనను జయించాడు. చదవమ్మది. రేపటి దినాన్న అబ్రామును నీవే ధనవంతుడు చేసేవని చెప్పకుండా నిమిత్తము ఒక చెప్పులు వారైనా నీళ్లు పోగైనా తీసుకోడు. చదవమ్మ. సొదొమ రాజు. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి అమ్మ ఉన్నాను. అక్కడ ఓడిపోయాడా? చెప్పాలా? ఐగుప్తు రాజు ఇవ్వగానే తీసుకున్నాడు కదా. దాసీలను తీసుకున్నాడు, గొర్రెలు తీసుకున్నాడు, గొడ్డలు తీసుకున్నాడు. ఇక్కడ బల్ల ఆశీర్వచనపు పాత్ర. అది యోగ్యంగా తీసుకుంటే జయ జీవితం జీవిస్తావు. యోగ్యంగా జీవిస్తే చాలా సత్యాలు ఉన్నాయి. 3 చెప్తా. 1, యోగ్యంగా జీవిస్తే నువ్వేమంటావు? ఆరోగ్యంగా ఉంటావు. 2, బ్రతుకుతావు. ఆత్మలో అమ్మ 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మరణిస్తు. అమ్మ 3 ఆశీర్వాదాలు చెప్తాను. పరీక్షించి తింటే, నిన్ను నీవు పరిశీలన చేసుకొని తింటే, ఆ వారం ఏమైనా తప్పు చేస్తే ఒప్పుకొని తింటే ఆశీర్వచనం వస్తుంది. లేకపోతే తీర్పులోనికి వస్తావు. సాతానుడు ప్రవేశిస్తాడు. ఉందమ్మా. యోహాను సువార్త 13:27 యూదా ఆ రొట్టెను తీసుకోగానే ఏమైంది? సాతాను ఎంటర్ అయిపోయాడు. చూసారా? యోగ్యంగా తింటే తీర్పులోనికి రావు. అయోగ్యంగా తింటే సాతానుడు ప్రవేశిస్తాడు. 13:27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. అందుకే నీ భర్తతో కొట్లాడి, నీ అత్తతో కొట్లాడి, నీ పొరుగింటోడితో కొట్లాడి బల్లలో పాలు పంపులు పంచుకున్నావా? అది ఆశీర్వచనపు పాత్ర, అది జయాన్నిచ్చే పాత్ర. ఏమవుతుంది? సాతానుడు ప్రవేశిస్తాడు. అమ్మా యోగ్యంగా తింటే ఏమవుతుంది? అయోగ్యంగా తింటే బలహీనులు, యోగ్యంగా తింటే బలవంతుడు అవుతావు. ఎందుకు? అంతరంగంలో శక్తిని పొందుకుంటావు. ఆ రొట్టెని తిన్నవాడు అంతరంగంలో శక్తిని పొందుకుంటా ప్రతి శోధనను జయించగలుగుతాడు. ఆ రక్తాన్ని తాగువాడు ప్రతి శోధనను జయించగలుగుతాడు. ఇంకా ఆరోగ్యవంతుడవుతాడు. అనారోగ్యం నుండి విడుదల. యోగ్యంగా తింటే ఆత్మలో జీవిస్తావు. చదవండి.
జాన్ 6:54, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఆ. నా శరీరము తిని నా రొట్టెను నా రక్తాన్ని తాగువాడు నిత్య జీవము కలవాడు, అంచె దినమున నేను వారిని లేపుతా. 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. జీవిస్తాడు. అమ్మ, 4 ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. బలవంతుడు అవుతాం. 2 ఏంటి? ఆరోగ్యవంతుడు అవుతాం. 3 ఏంటి? జీవిస్తావు ఆత్మలో. లేకపోతే తీర్పులోనికి వస్తావు, బలహీనుడు అవుతావు, మరణం సంభవిస్తాడు, సాతానుడు నీలోనికి ప్రవేశిస్తాడు, అపజయం కలుగుతాడు, జయం వస్తుంది. ఇక్కడ ఈ పాత్రను ఏంటి? స్తుతి, ఆరాధన. వీళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. చివరిగా అమ్మ ఎఫెసీ 5:20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సమస్తాన్ని గురించి ఇక్కడ 24 మంది పెద్దలు ఎత్తబడిన సంఘానికి సాదృశ్యంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు, ముగిస్తూ ఉన్నారు. అమ్మ, 1 తెల్ల వస్త్రాలు ఉన్నాయి, అంతం వరకు పరిశుద్ధత కాపాడుకున్నారు. 2 వారు కిరీటాలు ఉన్నాయి. ఈ భూమి మీద వారు జీవించిన జీవితాన్ని బట్టి పరలోకములో కిరీటాలు ఇవ్వబడతాయి. 3 సింహాసనం మీద కూర్చున్నారు. అంటే సహించిన వాడివైతే దేవునితో కూడా పరిపాలన చేస్తాం. అధికారం ఇస్తాడు, పరిపాలన చేసే యోగ్యతను ఇస్తాడు. 4 ధూపద్రవ్యాలు పట్టుకొని వెళ్ళారు. పాత నిబంధనలో లేవీలు మాత్రమే ధూపం వెయ్యాలి. నూతన నిబంధనలో రక్షించబడిన ప్రతి వ్యక్తి యాజకుడు, రాజు. 2 లక్షణాలు కలిగిన వారు నూతన నిబంధన. చివరిగా వారు ధూపద్రవ్యాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు పెద్దలు. అంటే ఎత్తబడిన తర్వాత సంఘం విందుశాలకు తీసుకొని వెళతాది. ఆ విందులో మనమందరం పాల్గొంటాం. ప్రేమ ధ్వజాన్ని ఎత్తుతాడు, ప్రేమను చూపిస్తాడు. అదొక్కడు చదువమ్మా, పరమగీతం 2:4. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఎత్తబడిన సంఘానికి విందుశాలకు తీసుకుని వెళ్తాడు, ప్రేమనంతా చూపెడతాడు. ఆ ప్రేమనప్పుడు పొందుకుంటాం. కనులారా దేవుణ్ణి చూస్తాం. ప్రతి కన్నీటి బాష్ప బిందు తుడిచివేయబడతాది. ఈ ఎత్తబడిన సంఘానికి కలిగే లక్షణాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, 3-4 వచనాలలో దాచబడిన సత్యాలు మా ముందుంచావు. పరిశుద్ధతను అంతం వరకు కాపాడుకుంటే ఎలాంటి దీవెనలు పొందుకుంటామో, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మేము మచ్చ, డాగు, కలంకము లేకుండా, కల్మషము లేకుండా నిరపరాధులుగా జీవిస్తే సింహాసనం మీద కూర్చొని కిరీటాలు ధరించుకొని లోకాన్ని పరిపాలన చేసే యోగ్యత మాకిచ్చే దేవుడవు. అలాంటి యోగ్యత ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు దయచేయండి. అంతం వరకు వారి పరిశుద్ధతను కాపాడుకోవటానికి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.